హాయ్! నిన్నైతే చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అండి. ఎందుకంటే మనం ఊహించుంటాం ఇంత త్వరగా మ్యాచ్ అయిపోతుందని. కానీ చాలా త్వరగా అయితే మ్యాచ్ అయితే ముగించిపోయింది. ఎందుకంటే 89 పరుగులు వాళ్ళు చేశారు గుజరాత్ టైటన్స్. అలానే ఢిల్లీ క్యాపిటల్స్ దాని టార్గెట్‌ని 9 ఓవర్లు అంటే 8.5 ఓవర్స్‌లోనే కంప్లీట్ అయితే చేయడం చూసాం. దీనికి రిషబ్ పంత్‌కి మ్యాన్ ది మ్యాచ్ ఇచ్చారు. అది మరి ఎందుకు ఇచ్చారో అర్థం కావట్లేదు. ఎందుకంటే బౌలర్స్ ఈ మ్యాచ్ గెలిపించింది అనుకోవచ్చు. రెండు సైడ్లు కూడా బౌలర్స్ మంచిగా వేయడం చూసాం. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 4 వికెట్లు కోల్పోయారు. ఆ తర్వాత వాళ్ళు ఆల్అవుట్ అయ్యారు. అలానే ఇషాంత్ శర్మ 2 వికెట్లు, ముఖేష్ కుమార్ 2 వికెట్లు తీసుకోవడం చూసాం. అక్షర్ పటేల్ తీశాడు, స్టబ్స్ తీశాడు. స్టబ్స్ సడన్గా వచ్చి బౌలింగ్ వేసాడు. ఊహించలేదు వాళ్ళు. మంచిగా బాల్ గ్రిప్ అవుతుంది కాబట్టి అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్తో పాటు స్టబ్స్ కూడా వచ్చి వికెట్లు వేయడం చూసాం. కుల్దీప్ యాదవ్ వికెట్ పడలేదు, కానీ మంచి బౌలింగ్ అయితే వేయడం చూసాం. అలానే ముఖేష్ కుమార్ 2 తీశాడు. ఇషాంత్ శర్మ ఈ ఏజ్లో కూడా 2 వికెట్లు తీయడం చూసాం. మంచిగా అయితే బౌలింగ్ వేస్తున్నారు. ఎక్కడ కూడా వాళ్ళు బాల్ను టచ్ చేయడానికి అయితే చాలా ఇబ్బందులు పడ్డారు. బాల్ చాలా మిస్ అవుట్ అయినాయి బ్యాటింగ్ నుంచి అయితే. ఆ విధంగా అయితే జీటీ అనేది చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంది బ్యాటింగ్ టైంలో అయితే. ఇంకపోతే ఫస్ట్ టాస్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఎందుకంటే అది బ్లాక్ సాయిల్ అనగానే ఆటోమేటిక్గా స్పిన్నర్కి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే అటు పక్క ఏదైతే గుజరాత్ టైటన్స్ పక్కన కూడా మంచి మంచి స్పిన్నర్స్ ఉన్నారు. మనకు రషీద్ ఖాన్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ అయితే వాళ్ళ దగ్గర ఉండటం చూసాం. ఆ ధైర్యంతోనే వాళ్ళైతే ఆ పిచ్ని అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. కానీ ఇంత తక్కువ స్కోర్కి ఆల్అవుట్ అవుతారని అయితే ఎవరు ఊహించలేదు. అందరూ వరుసగా అయితే పెవిలియన్కి అయితే పడడం చూసాం. షా కావచ్చు, సాయి సుదర్శన్, సుమన్ గిల్ కావచ్చు. సాయి సుదర్శన్ అన్ఫార్చునేట్లీ రన్అట్ అయ్యాడు. సాయి సుదర్శన్ యాక్చువల్గా తమిళనాడు నుంచి ఆడతారు కాబట్టి అతనికి ఇలాంటి స్పిన్ ట్రాకులు చాలా బాగా అలవాటు. కానీ అతను రన్అట్ అనేది కొంచెం కీలకమైంది అనుకుంటాను నేనైతే. ఆ తర్వాత డేవిడ్ మిల్లర్ క్యాచ్ అండి, ఎక్సలెంట్ అండి. పంత్ని T20 వరల్డ్ కప్కి డైరెక్ట్గా అయితే తీసుకునేలా కనిపిస్తున్నారు, ఎలాంటి పరీక్షలు లేకుండా. ఎందుకంటే ఆ క్యాచ్ తీసుకున్న తీరైతే ఎక్సలెంట్ అనమాట. బ్రిలియంట్గా అయితే క్యాచ్ పెట్టడం చూసాం. చాలా దూరంగా వెళ్తుంది, చాలా డైవ్ చేసి అయితే ఈ క్యాచ్ని అయితే తీసుకోవడం చూసాం. అది కూడా మళ్ళీ అక్కడ రివ్యూ తీసుకున్నారు. ఎందుకంటే బ్యాట్ తగిలిందా అనేది కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇషాంత్ శర్మ ఏమో ఖచ్చితంగా అది 2 సౌండ్లు వచ్చినాయి అని చెప్పడం చూసాం. అలానే స్టబ్స్ అందరూ దాన్ని కొంచెం అయితే గట్టిగా సమర్థించి రివ్యూ అయితే తీసుకోవడం చూసాం. ఓవరాల్గా అయితే రివ్యూ తీసుకున్నారు. రివ్యూ తీసుకొని ఆ రివ్యూ సక్సెస్ కూడా అయింది. ఆ డేవిడ్ మిల్లర్ అనేది కొంచెం టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు. సాయి సుదర్శన్ రన్అట్, డేవిడ్ మిల్లర్ క్యాచ్, బ్రిలియంట్ క్యాచ్. ఇంకా వరుసగా అయితే వికెట్లు ఎక్కడ ఎత్తువాటే కావచ్చు, ఎవరు నిలబడలేదు. షారుఖ్ ఖాన్ని ఇంపాక్ట్ సబ్గా తెచ్చుకున్నారు, కానీ అతను ఇంపాక్ట్ చేయలేకపోయాడు. డక్అవుట్ అయిపోయాడు రాంగ్ అని బాల్కి అయితే. అది కొంచెం చూడాలి, విమర్శలు వినపడుతుంది దాని మీద అయితే. దాని గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఇంకా ఆ తర్వాత ఇంకెవరు లేరండి, ఒక్కడు రషీద్ ఖాన్ మటుకు లాస్ట్లో నిలబడి కొంచెం షాట్లు ఆడితే స్కోర్స్ వస్తాయని అయితే వాళ్ళు నిరూపించాడు. కానీ మిగతా వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఆడి అన్నీ ప్లేడ్ అవుట్ అవుతూ వచ్చారు. ఎందుకంటే బాల్ కూడా టచ్ చేయలేకపోయారు జీటీ టీం అయితే. ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ అయితే యాక్చువల్గా టార్గెట్ చాలా తక్కువ ఉంది. 89 పరుగులకు ఆల్అవుట్ అయిపోయారు. 20 ఓవర్లు 89 అంటే చాలా ఈజీ టార్గెట్. 120 అలా 130 ఉంటే కొంచెం క్రిటికల్ అవుతుంది ఇలాంటి పిచ్చుల పైన. కానీ 89 అంటే కళ్ళు తెలిసి కళ్ళు మూసేలోపు అయిపోతుంది. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ అయితే అసలుకి ఒకటే డిసైడ్ అయ్యారు, ఖచ్చితంగా ఇది త్వరగానే కంప్లీట్ చేసేసుకోవాలి. ఎందుకంటే రన్ రేట్ ఇంపార్టెంట్ అవుద్దు. వాళ్ళు -1 దాకా ఉన్నారు కాబట్టి దాన్ని ఇంప్రూవ్ చేసాను అనుకున్నారు. ఎందుకంటే వికెట్లు పడ్డా పర్లేదు, 5-6 వికెట్లు పోయినా పర్లేదు, కానీ ఖచ్చితంగా టార్గెట్ని మనం చాలా తక్కువలోనే కంప్లీట్ చేయాలనుకున్నారు. అదేవిధంగా వీళ్ళు 8.5 ఓవర్స్లోనే టార్గెట్ని అయితే కంప్లీట్ చేయడం చూసాం. ఎందుకంటే వచ్చిన పృథ్వీ షా కావచ్చు, జాక్ కావచ్చు, అభిషేక్ పోరెల్ కావచ్చు, షాయ్ హోప్ కావచ్చు, అందరూ వచ్చి హిట్టింగే చేశారు. వికెట్లో పక్క పడుతున్నా అసలుకి సందేహించలేదు. ఎందుకంటే టార్గెట్ చిన్నది కాబట్టి ఒక 5-6 వికెట్లు పడినా పర్లేదు, మనం నెట్ రన్ రేటింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలని అయితే వాళ్ళు ఆడడం చూసాం. అదేవిధంగా వాళ్ళు 8.5 ఓవర్లో కంప్లీట్ చేయబట్టే వాళ్ళు ఏదైతే -1 దగ్గర ఉన్నారో దాదాపు నియర్ ప్లస్కి వచ్చేదాకా వచ్చారు వాళ్ళు మంట. ఎందుకంటే రేపొద్దున ప్రస్తుతం 6వ ప్లేస్లో ఉన్నారు. జీటీ కిందకి వెళ్ళిపోయింది 7వ ప్లేస్కి అయితే. జీటీ కన్నా ఎక్కువ రన్ రేట్ జరిగితే ప్లేస్లో అయితే ముందుకు రావడం చూసాం. వాళ్ళు కూడా ఇంకా -కి వెళ్ళిపోయారు 1కి. ఎందుకంటే చాలా దారుణంగా ఓడిపోయారు కాబట్టి దాదాపు 11 ఓవర్ల తేడాతో ఓడిపోయారు. అలానే వికెట్స్ కూడా చూసుకున్నా కూడా ఎక్కువ వికెట్లు పెద్ద పట్టించుకోరు కాబట్టి నెట్ రన్ రేట్ అనేది బాల్స్ని కౌంట్ చేస్తారు. రన్స్ బాల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది నెట్ రన్ రేట్ కాబట్టి. ఆ విధంగా చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ అయితే అసలు ఎక్సలెంట్గా అయితే చాలా త్వరగా అయితే మ్యాచ్ని ముగించి వాళ్ళ నెట్ రన్ రేట్ అయితే బాగా ఇంప్రూవ్ చేసుకున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ఇంకా టాప్లో ఉన్న ఆర్ఆర్, కేకేఆర్, అలానే SRH, CSK ఏదైతే టీంలో ఉన్నాయో, LSG అన్నాయో
వాళ్ళతో పోటీ పడాలంటే ఖచ్చితంగా ఇక్కడ నెట్ రన్ రేట్ అనేది చాలా ఇంప్రూవ్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళందరికీ ప్లస్లో ఉంది కాబట్టి. కాకపోతే ఎక్కువ మ్యాచ్లు ఆడారు, 7 మ్యాచ్ల దాకా ఆడారు కాబట్టి ఏదో ఒక ఛాన్స్ ఉంటుంది. ఇంకొక మ్యాచ్ గెలిచారంటే ఆల్రెడీ టాప్లో ఉన్న వాళ్ళందరూ 8 పాయింట్లతో ఉన్నారు. ఒక ఆర్ఆర్ని వదిలేస్తే మిగతా టీంలన్నీ 8 పాయింట్లతో ఉన్నాయి కాబట్టి ఈ మ్యాచ్లు కొంచెం 1-2 మ్యాచ్లు గెలిస్తే టాప్ 4లోకి వచ్చే అవకాశం అయితే డీసీకి ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి మంచి చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసి, లేకుంటే ఎక్కువ రన్స్ కొట్టి ఎక్కువ రన్స్ తేడాతో గెలిస్తే నెట్ రన్ రేట్ కీలకం అవుతుంది. నాకు తెలిసి ఈ ఇయర్ ఐపీఎల్లో టాప్ 4 ఏదైతే టీమ్స్ ఉంటాయో వాటికి నెట్ రన్ రేట్ మీద డిసైడ్ అయ్యి టాప్ 1, 2, 3, 4 ప్లేస్లు అయితే డిసైడ్ అవుతాయి అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే పాయింట్స్ నాకు తెలిసి సమానంగా వచ్చేలా కనిపిస్తుంది టాప్లో ఉన్న అన్నిటికి కూడా. ఇది ఓవరాల్గా. మరి ఇంకా బౌలర్స్ విషయానికి వస్తే ఇంకా మెయిన్ ఇషాంత్ శర్మ అలానే ముఖేష్ కుమార్ మంచి బ్రిలియంట్గా బౌలింగ్ వేయడం చూసాం మనమైతే. అందరిని అయితే ఇబ్బంది పెట్టుకుంటూ వచ్చారు వాళ్ళైతే. చాలా స్టార్టింగ్లో అందరిని ఇబ్బందులు పెట్టారు, ఎవరిని అయితే మినహాయింపు లేదు, అందరిని ఇబ్బంది పెట్టారు. ఇంకపోతే ఇంకా పాయింట్ టేబుల్లో మీరు వాళ్ళు ముందుకు వస్తారనుకుంటే బాగానే ఇప్పుడు 7 మ్యాచ్లు ఆడారు. కాకపోతే వాళ్ళు టాప్లో ఉన్న కేకేఆర్ కానీ, సిఎస్కే, SRH, LHG వీళ్ళు 6 మ్యాచ్లే ఆడారు. 6 మ్యాచ్లకి 8 పాయింట్లతో అయితే మంచిగా అయితే ముందున్నారు. ఆర్ఆర్ని అయితే చాలా కష్టం టచ్ చేయడం. ఆల్రెడీ 12 పాయింట్లతో ఉన్నారు. అందరికన్నా 4 పాయింట్లు ఎక్స్ట్రానే ఉన్నారు వాళ్ళు. కేకేఆర్ కాబట్టి మంచి నెట్ రన్ రేట్ ఉంది. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో SRH కానీ లేకుంటే సిఎస్కే కానీ 6 మ్యాచ్లు ఆడారు. వాళ్ళకి 8 పాయింట్తో ఉన్నాయి. +7 +0.5 తోటి అయితే వాళ్ళు ఉన్నారు ప్రస్తుతం అయితే. దాన్ని దాటాలంటే డీసీ ఇంకా పాయింట్ మైనస్లోనే ఉంది ప్రస్తుతం, కానీ ఇంకా -0.074 ఉంది. కాబట్టి ఇంకొక మ్యాచ్ ఇలాంటి మ్యాచ్ గెలిచిందంటే అది ఆటోమేటిక్గా 0.5కి SRH దగ్గరికి, సిఎస్కే దగ్గరికి అయితే నెట్ రన్ రేట్ అయితే వచ్చేస్తుంది. కానీ ఇంకొక మంచి మ్యాచ్ ఇలాంటి మ్యాచ్ అయితే పడాల్సి ఉంటుంది వాళ్ళకి. పడితే మటుకు ఖచ్చితంగా వాళ్ళు టాప్ 4లోకి అయితే కొంచెం వచ్చేలా కనిపిస్తారు. ఇది మరి ఇంకా ఎందుకంటే కింద చూస్తే మీరు LHG కానీ, డీసీ కానీ, జీటీ కానీ 3 కూడా 6 పాయింట్తో ఉన్నాయి. కానీ LHG 6 మ్యాచ్లు ఆడింది. వీళ్ళిద్దరు మటుకు 7 మ్యాచ్లు ఆడారు. మిగతాగా కలిసి ఎంఐ ఆల్మోస్ట్ కష్టం అనిపిస్తుంది. ఆర్సీబీకి అయితే నో ఛాన్స్ అనిపిస్తుంది. ఇంకా పీబీకేఎస్, పంజాబ్ కింగ్స్లో కూడా చెప్పలేము. వీళ్ళు ఎంఐ కూడా ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు కూడా 6 మ్యాచ్లో ఉన్నాయి కాబట్టి ఛాన్స్ ఉంటుంది. 7 మ్యాచ్లకు 6 పాయింట్లు వచ్చినాయంటే మళ్ళీ వీళ్ళతో సమానంగా ఉంటారు. LHG తోటి, డీసీ, జీటీతో సమానంగా ఉంటారు. కాబట్టి ఒకవేళ LHG ఇంకొక మ్యాచ్ ఓడిపోతే కాబట్టి చెప్పలేం. కాబట్టి ఈ టాప్లో ఉన్న ఏదైతే కేకేఆర్, సిఎస్కే, SRH ఓడిపోవాలనుకుంటారు. వీళ్ళు ఏదైతే కింద ఉన్నారో వీళ్ళు 4 ఉన్నారో వీళ్ళు పైన ఉన్న ఓడిపోవాలనుకుంటారు. మరి చూద్దాం. మరి కేకేఆర్, సిఎస్కే, SRH మంచి ఫామ్లో ఉన్నాయి కాబట్టి 3 టీంలు. మరి వాళ్ళు ఏమైనా మ్యాచ్లు ఓడిపోతే వీళ్ళకి ఛాన్స్ ఉంటుంది. ఎవరికంటే మన ఎంఐకి కానీ లేకుంటే డీసీకి కానీ, జీటీకి కానీ ఛాన్స్ ఉండాలంటే పైన ఉన్న టీంలు అయితే 3 టీంలు ఓడిపోవాల్సి ఉంటుంది. కేకేఆర్, సిఎస్కే, SRH. చూద్దాం. మరి ఇంకా ఇంట్రెస్టింగ్ కాబోతున్నాయి. సగం మ్యాచ్లు అయితే ఆల్మోస్ట్ అందరూ ఆడేస్తున్నారు. సగం మ్యాచ్లు అయిపోయిన తర్వాత అయితే మ్యాక్సిమం డిసైడ్ అవుతుంది వీళ్ళే. కానీ లాస్ట్ మూమెంట్లో కూడా కొంతమంది పుంజుకొని ఎంఐ టీం లాంటివి లేకుంటే జీటీ టీం లాంటివి కొంచెం పుంజుకొని, ఎందుకంటే వాళ్ళ దగ్గర మంచి ప్లేయర్స్ ఉన్నారు. మీరు జీటీ టీం చూసుకుంటే మంచి ప్లేయర్స్ ఉన్నారు. మిల్లర్ కానీ, సాయి సుదర్శన్ కానీ, గిల్ కానీ, మంచి సాహా కానీ మంచి ప్లేయర్స్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నారు. కానీ అన్ఫార్చునేట్లీ ఈ సంవత్సరం అయితే వాళ్ళు వరుస మ్యాచ్లు అయితే గెలవలేకపోతున్నారు. స్టార్టింగ్ ఒక మ్యాచ్ గెలిచారు. వాళ్ళు గెలిచింది కూడా చూస్తే మీరు సిఎస్కే మీద గెలిచారు, SRH మీద గెలిచారు. మంచి బిగ్ టీమ్స్ మీదే గెలవడం చూసాం మనమైతే. కానీ చూద్దాం. మరి ఇంకా ముందు ఇంకా చాలా మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి అప్పుడే డిసైడ్గా వెళ్ళాము. ఇంకా 7 మ్యాచ్లు ఉన్నాయి. 7 రౌండ్లు 14 పాయింట్లు ఉంటాయి కాబట్టి 14 పాయింట్లు ఎన్ని పాయింట్లు తెచ్చుకుంటారో చూద్దాం.